ఈ కల్తీ మద్యం ఏదైతే ఉన్నదో కల్తీ మద్యంలో ఉండేటువంటి వ్యక్తులందరినీ ఏ విధంగా బయటికి లాగుతున్నారో వీళ్ళ యొక్క ఈ తీగినంతా ఒక్కొక్కటి లాగుతూ ఉంటే ఏ విధంగా బయటకు వచ్చాందో అదే విధంగా మా అన్న ముఖ్యమంత్రిగా ఉన్న 5 సంవత్సరాల పాటు ఎర్ర చందనం అక్రమ రవాణా ఎవడెవడైతే చేస్తుంటారో శేషాచలం అడవుల్లో ఎవరైతే ఎర్ర చందనాన్ని నరుకుంటారో వాళ్ళను కూడా మీరు ఇదే విధంగా పట్టుకుంటే బ్రహ్మాండంగా ఉంటుందా? పవన్ కళ్యాణ్ గారు మీకే చెప్తా ఉన్నా. నమస్కారం ప్రజలరా, మనం సంపూర్ణ మద్యపాన నిషేధం చేసేదానికి మనం అన్నను ముఖ్యమంత్రిని చేసుకోవాలని గతంలో ఏ విధంగా మనందరం కూడా ఆర్ఎన్ఎస్లో కష్టపడి పోరాడి అన్నను ముఖ్యమంత్రిని చేసిన తర్వాత ఏదైతే కల్తీ మద్యాన్ని తయారు చేసి కల్తీ మద్యాన్ని మన రాష్ట్రంలో ఉండేటువంటి షాపులకు అందరికీ కూడా విక్రయించి ఏ విధంగా అన్న లక్షల కోట్ల రూపాయలని వెనకేసుకున్నాడు అనేది మనం గతంలో చాలాసార్లు చాలా వీడియోల్లో చాలా రూపాలుగా మనం చెప్పినాం. అయితే ఈడ పరిస్థితి ఏంటంటే ఆ డబ్బంతా ఆడబెట్టినాడు, ఏదేం రూపాయి 2 రూపాయలు కాకపోయినా మరి కోట్ల రూపాయలు. ఎక్కడా కూడా ప్రపంచంలో వైన్ షాప్లో యూపీఐ పేమెంట్లు ఉంటాయి, ఆన్లైన్ పేమెంట్లు ఉంటాయి, కార్డు యాక్సెప్ట్ చేస్తారు, అన్నీ జరుగుతాయి. కానీ మన రాష్ట్రంలో మాత్రం ఎక్కడా కూడా జరగలేదే. ఈ నోటకట్టలన్నీ ఏం చేశారు, ఈ కట్టలన్నింటినీ ఏ పెట్టెల్లో పెట్టి దాచిపెట్టినారా స్వామి అనేది రాష్ట్రంలో ఉండేటువంటి ప్రజానికానికి అందరికీ కూడా పెద్ద క్వశ్చన్ మార్కే. మరి ఆ క్వశ్చన్ మార్కుని ఈరోజు తొలగించేటువంటి ప్రయత్నంలో మరి కొన్ని వార్తా పేపర్లో మరి వచ్చినటువంటి కథనాలను మనం ఒకసారి పరిశీలన చేద్దాం. మద్యం లంచాల సొమ్ముతో వైకాపా ముఠా విలాసాలు బ్రహ్మాండంగా మనోళ్ళు కూర్చొని సార్ ముందే ఇబ్బంది మంచి అత్యంత ఖరీదైన హోటల్లో మద్యం కుంభకోణం నిందితుల మందు పార్టీలు అని చెప్పి వేశారు. అదే ఇంకేం కట్లు కొట్టో రాళ్ళు కొట్టో సంపాదించింది కాదు. తాగినోడు పోతాడు కిడ్నీలు లివర్లు పోయి, వీళ్ళకేం మనకేం బ్రహ్మాండంగా జలసాలు చేసుకోవచ్చు కదా. మరి అదేవిధంగా చూసుకుంటే చార్టర్డ్ విమానాల్లో ప్రయాణాలు, 5 స్టార్ హోటళ్లలో జల్సాలు, పబ్లు క్లబ్బుల్లో చిందులు, ఆఫ్రికా దేశాల్లో పెట్టుబడులకు యత్నాలు. మరి ఇక్కడ పెట్టలేము, మరి ఆఫ్రికా కావచ్చు, ఇంకొకటి కావచ్చు, ఇంకొక డబ్బు డెన్లన్నీ పెట్టి నోట్ల కట్టలన్నీ కప్పి ఏమి రొంత కథ రొంత వ్యాపారమా? ఆ వ్యాపారం ఎక్కడా కూడా జరిగి ఉండదు. అది మళ్ళీ నాసి రకమైనటువంటి మద్యం. అదేమి ఏ 200 ఏ 300 లేదంటే ఇంకోటో కాదు కదా. 5-6 రూపాయలకు బాటలు తయారు చేసి దాన్నే 200 రూపాయలకు అమ్మితే ఇంక ఎంత లాభమో? బాటల మీద 190 రూపాయలు లాభము. ఏమి చేర్చావాలి ఈ లెక్కంతా? ఇంకా అందుకని చెప్పి చార్టెడ్ విమానాల్లో పోతారు, 5 స్టార్ హోటల్లో ఉంటారు, మంచి కాస్ట్లీ అయిన బ్రాండ్లు తాగుతారు, అన్నీ జరుగుతాయి. కట్టా ప్రణవ్ ప్రకాష్ ఫోరెన్సిక్ విశ్లేషణలో వెలుగులోకి న్యాయస్థానానికి సమగ్ర నివేదికను సమర్పించిన సిట్ అని చెప్పి వేశారు. ఇదేమి రూపాయి 2 రూపాయలు లేకంటే ఇదేమి ఆశామాషా కాదు. ఎందుకంటే మరి రాష్ట్రంలో ఉండేటువంటి ప్రజానికం అంటే మేము గతంలో మన ఆలోచన ఏంటంటే మనం ఒక్కసారి ముఖ్యమంత్రి అయినాము, మళ్ళా ముఖ్యమంత్రి అవుతామో కామో డైరెక్ట్ ప్రధానమంత్రి అవ్వాలని లక్ష్యంగా ఉన్నాం. కాబట్టి మరి రాష్ట్రంలో మరి ఏదైతే వ్యాపార మార్గంగా ఎర్రచందనం కావచ్చు, అదేవిధంగా ఇసుక కావచ్చు, మైనింగ్ కావచ్చు, మద్యం కావచ్చు, ఏదైనా కూడా అన్ని రకాలుగా కూడా మనం తీసుకొని ముందుకు పోవాలా, అన్ని రకాల మనం సంపాదించుకోవాలనేటువంటి దిశగా ముందుకు పోయినారు. మరి ఇక్కడ చూడండి నోట్ల కట్టలో మద్యం లంచాల డెన్లో కరెన్సీ కట్టలు అంట. చూడు ఏంది అది లెక్క ఎక్కడి నుంచి వచ్చింది, దానికి ఏమన్నా పత్రం ఉన్నదా లేకుంటే కాగితం ఉన్నదా ఏమన్నానా? అన్నీ అట్టపెట్టెల్లో కట్టి 500 కాగితాలు నోట్ల కట్టలన్నీ 500 కట్టలు పెట్టినారయ్యా. అదేవిధంగా బోటు నడుపుతూ ఎంజాయ్ చేస్తూ మద్యం కుంభకోణం నిందితుడు సైమన్ ప్రసన్న అంట. ఇవిడైతే ఏమి నేను అదేవిధంగా ఈ కూటమి ప్రభుత్వాన్ని మనం ఇంకొకటి కూడా అడగాలనుకోవడం ఏంటంటే ఇప్పుడు ఈ కల్తీ మద్యం ఏదైతే ఉన్నదో కల్తీ మద్యంలో ఉండేటువంటి వ్యక్తులందరినీ ఏ విధంగా బయటికి లాగుతున్నారో వీళ్ళ యొక్క ఈ తీగినంతా ఒక్కొక్కటి లాగుతూ ఉంటే ఏ విధంగా బయటకు వచ్చాందో అదే విధంగా మా అన్న ముఖ్యమంత్రిగా ఉన్న 5 సంవత్సరాల పాటు ఎర్ర చందనం అక్రమ రవాణా ఎవడెవడైతే చేస్తుంటారో శేషాచలం అడవుల్లో ఎవరైతే ఎర్ర చందనాన్ని నరుకుంటారో వాళ్ళను కూడా మీరు ఇదే విధంగా పట్టుకుంటే బ్రహ్మాండంగా ఉంటుందా? పవన్ కళ్యాణ్ గారు మీకే చెప్తా ఉన్నా, మీరు అటవీ శాఖ మంత్రిగా ఉన్నారు కాబట్టి మా అన్న అధికారంలో ఉన్నప్పుడు ఎర్ర చందనం తోలుతున్నటువంటి వ్యక్తులు ఎవరైతే ఉన్నారో ఎర్ర చందనం తోలినటువంటి వ్యక్తులుగా ఆరోపణలు వచ్చేటువంటి వాళ్ళను మీరు ఒకసారి విచారణ చేయండి. విచారణ చేసి మన అటవీ సంపద మనకు ప్రకృతి ఇచ్చినటువంటి ఎర్ర చందనాన్ని మన సంపద ఎవడు ఏమి నీళ్లు పోసి లేకంటే ఎవడో ఎరువేసి ఎవడో ఇతర వేసి పెంచింది కాదు. మన వన్య సంపదను మనం కాపాడుకుందాం.
మరి మద్యం కుంభకోణాన్ని ఈ విధంగా మీరు బయటికి లాగినారే, మా బిడ్డలు ఏదో 10 రూపాయలు డబ్బులు సంపాదించుకుందాం అనేటువంటి ఆలోచనతో కల్తీ మద్యాన్ని తయారు చేసి నోట్ల కట్టలన్నీ కూడా ముందు పెట్టుకొని ఎంజాయ్ చేస్తున్నటువంటి తరుణంలో మీరు ఈ బిడ్డలందరినీ పట్టుకొని మీరు ఈ విధంగా అక్రమాలు చేశారు, అవినీతి చేశారు అని చెప్తారు. మీరు అదేవిధంగా ఎర్రచందనం తోలులోని కూడా పట్టండి, అక్రమంగా మైనింగ్ చేసేవాడిని పట్టండి, అక్రమంగా ఏ అనుమతులు లేకుండా క్వాడ్జులు మైనింగ్లు నిర్వహించినటువంటి వ్యక్తులు కూడా పట్టుకోండి. గంజాయి అంటే పట్టుకున్నారులే, నేను ఇన్ని రోజులు ఉండిస్తారా. మరి అదేవిధంగా ఎర్ర చందనాన్ని అక్రమంగా మైనింగ్ చేసినటువంటి వ్యక్తులు కూడా ఇదే రీతిలో ఇదే విధంగా ఇదే ప్రక్రియలో అరెస్టు చేసి విచారణలు చేసి అరెస్టులు చేసి రాష్ట్ర ప్రజానికానికి తెలియజేయండి. ఎందుకు తెలియజేయకపోతున్నారు? కేవలం ఒక మద్యం గురించే ఎందుకు మాట్లాడుతున్నారు? మరి అదేవిధంగా మద్యం లంచాల సొమ్ముతో వైకాపా ముఠా విలాసాలు, ప్రైవేట్ జట్లలో విలాసవంతమైన ప్రయాణాలు. మరి చూడండి ఇక్కడ అదేవిధంగా పబ్బుల్లో అమ్మాయిలతో ఇంకేం చేస్తాడు లెక్కంతా? అదేం బ్యాంకులో వేసుకునేదా? మరి అంతా యాడించి వచ్చింది దానికి ఒక పత్రం లేకపోయా, ఏమి లేకపోయా, ఇంకా అమ్మాయిలతో చిందులేక అమ్మాయిలతో కలిసి ముందు ఇంకెవరితో తాగుతారు నైనా? ఇంకెవరితోన్నా తాగుతారా చెప్పండి? అట్టగడా ఏమి చేస్తావాలి లెక్కంతా అని దిక్కు తెలియక. ఇప్పుడు లెక్క లేనివాడిది ఒక కష్టం, లెక్క ఉంటే ఒక కష్టం, లెక్క ఎట్ట చంపాయాలనేవాడిది ఒక కష్టం. అందరికీ ఇప్పుడు కష్టాలు ఓడి ఈడు దిక్కు తెలియకుండా ఊహించుకుంటా ఒరే మనం ఎప్పుడు కూడా చూడండి డబ్బంతా వచ్చి రూమ్లో ఉంటే ఏం చేస్తారు? ఇంకా స్పెషల్ ఫ్లైట్లే బుక్ చేస్తారు, సార్ హోటల్లోనే దిగుతారు, మంచి మంచి బ్రాండ్లు తాగుతారు, అమ్మాయిలతో పబ్బులకు వెళ్తారు, అమ్మాయిలతో మద్యం తాగుతారు, అమ్మాయిలతో కలిసి ప్రయాణాలు చేస్తారు, ఇంకా ఏదైనా కూడా చేస్తారు. అదేవిధంగా 5% వాటా ఇస్తావా, విజల్ బ్లోయర్గా మారాలా, ఇదేదో చూడండి బా. ఇది ఒకటి చాటు. ఇసుక తిన్నెల్లో బగ్గి నడుపుతున్న ఈశ్వర్ కిరణ్ కుమార్ రెడ్డి ఏమవుతుంది? ఏమి బ్రహ్మాండంగా నడుపుతారు. అదేవిధంగా లంచాల సొమ్ముతో ఆఫ్రికా దేశాల్లో పెట్టుబడులు, మరి ఆఫ్రికా వాళ్ళ దేశాలకు పెట్టుబడులు. టాంజానియాలో చెవిరెడ్డి ప్రణోయ్ ప్రకాష్ చట్టాపట్టాలు అని చెప్పి వేసారు. టాంజానియాకు పోతాడు, ఇంకేడికైనా పోతాడు, ఏమి ఇబ్బంది ఏమి లేదు. ఆ విధంగా డబ్బుల్ని సంపాదించినారు. నేపాల్ నుంచి దుబాయ్ కంట. ఈ కథ ఏందో చూద్దాం ఉండండి అయినా ఒకసారి. ఒకటే ఇదేం రూపాయి 2 రూపాయలు కాదా? నేపాల్ నుంచి దుబాయ్ తీసుకెళ్లేందుకు NOC తీసుకోవాలా? ఫోన్లో ఏఐని అడిగిన మద్యం కుంభకోణం. నిందితుడు ప్రణోయ్ ప్రకాష్ కాఠ్మాండు నుంచి దుబాయ్కు విమాన టికెట్టు, సిట్ కళ్ళుగొప్పి పారిపోయేందుకు ఏర్పాటు, ఛార్జ్ షీట్లో వెల్లడించిన సిట్టు. ఓయమ్మ ఏఐని అడిగింది కదా చెప్తాందయ్యో. ఓయమ్మ ఇది కథగా సామాన్యమైన కథ కాదా? ఇదేంది ఇది ఎక్కడిది? ఫోన్లో ఏఐని అడిగిన మద్యం కుంభకోణం నిందితుడు అంట. ఏఐలో అడిగింది కూడా బయటకు వచ్చిందంటే ఒక రోజు జాగ్రత్తగా ఉండాలి ప్రజలారా. ఎందుకంటే మనం కూడా ఎన్నెన్నో అడుగుతూ ఉంటాం, అవన్నీ బయటకు వస్తాయి, మళ్ళీ చాలా ఇబ్బంది అవుతుందని కూడా నేను ఈ సందర్భంగా తెలియజేసుకుంటూ, సరే ఏది ఏమైనప్పటికీ హైదరాబాద్లోనూ డెన్ అంట. ప్రణవ్ ప్రకాష్ ముడుపుల సొమ్మును సేకరించేందుకు నిల్వ చేసేందుకు తాడేపల్లిలోని ఫ్లాట్ నెంబర్ 312లో పాటు హైదరాబాద్లోని నానక్రామ్గూడలో 02 పేర్ అపార్ట్మెంట్లోనూ డెన్గా చేసుకున్నారంట. అంతా డబ్బుల్ని ఈ ముడుపుల సొమ్ము సమీకరణ సైఫ్ అహ్మద్, పి రాజీవ్ ప్రతాప్, బొల్లారం శివ, దొడ్డి నరేంద్ర తదితరులని ఉపయోగించుకున్నారు. తాడేపల్లిలోని ల్యాండ్ మార్క్ అపార్ట్మెంట్కు వచ్చిన ముడుపుల సొమ్మును ప్రణోయ్ ప్రకాష్, అట్టపెట్టెల్లో సర్ది, ఎం బాలాజీ, కుమార్ యాదవ్, నవీన్ కృష్ణ, డాక్టర్ గిరిబాబు, మధుసూదన్ రెడ్డి తదితరుల ద్వారా చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి ఆధ్వర్యంలో వార్ రూమ్కి పంపించారు. అక్కడి నుంచి దాన్ని ఎన్నికల్లో పంపిణీ చేశారు. చూడండి, ఇదే నేను గతంలో కూడా చెప్పిన, మీరు నన్ను ఫాలో అయ్యే వాళ్ళు నా వీడియోలు చూస్తూ ఉంటే ఈ మద్యంలో వచ్చేటువంటి డబ్బులంతా కూడా ఏదైతే ఈ క్యాష్ రూపంలో ఉండేటువంటి ఈ నోట్ల కట్టలన్నీ కూడా ఆయా నియోజకవర్గాల్లో ఉండేటువంటి మా పార్టీకి సంబంధించిన పాలేరుని ఒకటి ఎంచుకొని వాడి దగ్గర పెట్టి వాడి ద్వారా ఆ నియోజకవర్గంలో మరి మండలాల వైజు ఆ మండలాల్లో ఉండేటువంటి వాళ్ళకు, ఆ తర్వాత కింద గ్రామ స్థాయిలో ఉండేటువంటి మా పార్టీ నాయకులకంతా కూడా ఎప్పుడో చేరిపోయింది డబ్బులని మనం గతంలో చాలా వీడియోల్లో చాలాసార్లు చెప్పుకున్నాం ప్రజలారా. ఈ విధంగా మరి ఈ మద్యంలోనే ఇంతింత కోణాలు, ఇంతింత ఊబలు, ఇంతింత బాధలు, చెమటలు కాడుతున్నాయి. ఇవిడికి చెప్తావు ఈ బాధలు? ఇన్ని చేస్తూ ఉంటే మనోడు
లేక ఏ ఒక్క ఎమ్మెల్యేకి కానీ ఏ ఒక్క మంత్రికి కానీ ఏ ఒక్క ఎమ్మెల్సీకి కానీ ప్రజలకు కానీ వాళ్ళ కష్టాలు ఏందని కానీ వాళ్ళ సుఖాలు ఏందని కానీ పాలనలో ఏ విధంగా ఉండగాలని కానీ అదేవిధంగా రాజధాని పనులు కానీ ఇరిగేషన్ పనులు కానీ రాష్ట్రంలో మహిళల భద్రతను గురించి కానీ ప్రభుత్వ ఉద్యోగుల గురించి కానీ ఏమీ పట్టించుకోకుండా ఒక్కొక్క పూటకు 75,000 రూపాయలు ఖర్చు పెట్టి ప్రజల ధనంతో భోజనాన్ని చేసినటువంటి ఏకైక ఘనుడు ఏకైక చరిత్ర కలిగినటువంటి వ్యక్తి మన పులినని నేనైతే చెప్తా. ఎందుకంటే మనోడే అయిపోయా, ఏమైనా కూడా మనోడిని మనం సేవ్ చేసుకోవాలి కాబట్టి. సరే, నేను ఇంతకుముందు చెప్పినట్టుగా మరి ఈ కూటమి ప్రభుత్వం గతంలో ఎర్రచందన స్మగ్లర్ని ఎర్రచందనం తరలించినారు వీళ్ళని చెప్పి ఆరోపణలు వచ్చిన వాళ్ళ మీద కూడా మీరు ఒకసారి ఇదే స్థాయిలో విచారణ చేసి ఇదే స్థాయిలో ఒక ప్రత్యేక బృందాన్ని ఏర్పాటు చేసి ఆ స్థాయిలో చేసి ఎక్కడికి చేర్చారు ఎర్రచందనాన్ని, ఎక్కడికి చేర్చారు, ఎన్ని టన్నులు పోయింది ఏందనేది కూడా మీరు తీయండి, బయటికి తీసి రాష్ట్ర ప్రజానికానికి చెప్పండి. మరి అదేవిధంగా అక్రమంగా మైనింగు ఏ అనుమతులు లేకుండా కూడా క్వాడ్జ్ నిర్వహించినటువంటి వ్యక్తుల్ని కూడా మీరు ఒకసారి ఇదే స్థాయిలో విచారణ చేసి రాష్ట్ర ప్రజానీకానికి తెలియజేస్తారని మేము సందర్భంగా కోరుకుంటూ, ఇది ఏమైనప్పటికీ మనం అన్నను అక్కడ ఆ కుర్చీలో కూర్చొని పెట్టేదాకా మన పోరాటం కొనసాగుతుంది. ఈ పోరాటంలో మీరందరూ కూడా సహకరిస్తారని మనస్ఫూర్తిగా కోరుకుంటూ నమస్కారం.